ఆల్మోస్ట్ చూడండి ఎవరి లైఫ్ వాళ్ళది. కానీ పేరెంట్స్ కూడా పిల్లల్ని అర్థం చేసుకోవాలి, పిల్లలు పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. కాకపోతే ఒకటి ఏంటంటే పేరెంట్స్ కష్టపడి పిల్లల్ని పెంచుతారు కాబట్టి వాళ్ళ సజెషన్ తీసుకోవాలి. వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళు కూడా సెర్చ్ చేయాలి. ఒకరినేమో మ్యారేజ్ చేసుకోవాలంటే వాళ్ళ గురించి సెర్చ్ చేయాలి, అతనిలో ఉన్నది మైనస్ ఏంటి ప్లస్ ఏంటి. ఇవాళ మ్యారేజ్ చేసుకున్నాను రేపు లైఫ్ లాంగ్ ఏమో కలిసి ఉండాలి, హ్యాపీగా ఉండాలి. కాబట్టి చాలా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం ఇది. బయట వెళ్ళి కూడా చేసుకోవచ్చు కానీ పేరెంట్స్ ఎంత బాధపడతారు, పేరెంట్స్ తో రిలేషన్ అనేది బ్రేక్ అయిపోతుంది కదా, చాలా కష్టపడతారు వాళ్ళు. సంక్రాంతికి 3 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ గారిది, డాకు మహారాజ్ ఏమో బాలకృష్ణ గారిది, గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారిది. అంటే ఈ 3 మూవీస్ లో కూడా ఏ మూవీ చాలా బాగా హిట్ అవుతుంది అని ఎక్స్పెక్ట్? ఏ మూవీ బాగుంటే ఆ మూవీ హిట్ అవుతుంది. ఎవరు ఎక్స్పెక్టేషన్స్ ఉంటే ఆ టీజర్ చూసి ఎక్స్పెక్ట్ చేస్తారు. కాకపోతే ఒక షో రిలీజ్ అయిన తర్వాతనే తెలుస్తుంది, అప్పటి వరకు తెలియదు. నేను కల్కి మూవీ ఇంకా మొన్న వచ్చిన పుష్ప 2 మూవీ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. ఎందుకంటే పబ్లిక్ వాళ్ళ ఆలోచన విధానము గుర్తుపట్టాలంటే ఎంత పెద్ద డైరెక్టర్ కూడా చాలా కష్టం. అంటే ఇప్పుడు పుష్ప మూవీకి మించి కలెక్షన్స్ వస్తాయంటారా డాకు మహారాజ్ కానీ గేమ్ చేంజర్ కి కానీ? అది తెలియదు నాకు, నేను అలాంటి విషయాలు ఆలోచించాను అసలు. కాకపోతే ఫిలిం చూస్తాను, కాకపోతే ఎలాగంటే ఫస్ట్ 3 days కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూస్తాను. చూస్తే కలెక్షన్స్ బాగున్నాయంటే ఆ ఫిలిం బాగుందని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాను. ఇవన్నీ జరిగాయి. సో ఇప్పుడు మరి కేసీఆర్ పరంగా చూసుకుంటే ఆయన పరిపాలన ఎలా ఉండేది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? రేవంత్ రెడ్డి గారు 100 రోజుల్లో చేసి నిరూపిస్తానన్నది నిరూపించారా, అసలు నిరూపించగలుగుతారు? నిరూపించాలంటే అభివృద్ధి కావాలి ఫస్ట్. తెలంగాణ ఎప్పుడైతే అభివృద్ధి వస్తుందో అప్పుడు వాళ్ళేమో వాళ్ళ హామీలు అమలు చేయరు, అప్పటి వరకు చేయలేరు. అప్పటి వరకు ఫ్రీగా కరెంట్ ఇస్తా, నీళ్ళు ఇస్తా, రేషన్ కార్డులు ఇస్తా అని చెప్పేసి ఫేస్ చేయడం తప్పిస్తే. గ్యాస్ కూడా ఇస్తానన్నారు, కరెంట్ బిల్ కూడా ఫ్రీ అని చెప్పారు, ఇవన్నీ ఇస్తున్నారా? కొద్ది మందికి కరెంట్ ఏమో బిల్స్ వస్తున్నాయి అంటున్నారు, కొద్ది మందికి గ్యాస్ వస్తుంది అంటున్నారు. రైతు బంధు కూడా కొంతమంది కొంచెం డౌట్ గా చెప్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైనా చేస్తారు అనే నమ్మకం ఉందా మీకు? ప్రజలకంటూ ఇది చేస్తారు? కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నమ్మకం లేదు, రేవంత్ రెడ్డి గారి మీద కూడా నమ్మకం లేదు. అంటే కేసీఆర్ గారు వచ్చుంటేనే బాగుంటుంది అలా అనుకోండి. ఎందుకంటే కేసీఆర్ వచ్చాక మొత్తం అప్పులు, బిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల బడ్జెట్ చేశారు. ప్రతి 10 లక్షలు దళిత బంధు ఇవ్వాల్సిన అవసరం లేదు. దాని బదులు ఇంటికి ఒక ఉద్యోగం, అదే దళితులకు ఒకటి ఉద్యోగం ఇస్తే వాళ్ళకి నెల శాలరీ వస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ ఏమో బతుకుతుంది. 10 లక్షలు ఇస్తే అది ఆ డబ్బులు ఉంటేయో తెలియదు, ఆ పాడైపోతాయో తెలియదు. చాలా మంది ఏంటంటే యూత్ అయినా సరే ఎవరైనా సరే ఒకటే అడుగుతున్నారు సార్, కాంగ్రెస్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు మాకు కోచింగ్ విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ హెల్ప్ చేయాల్సి ఉంటుంది అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు చేస్తారని మీకు నమ్మకం ఉందా? చేస్తారంటారా? అంటే కేసీఆర్ గారు చేయలేదు ఇప్పటి వరకు, ఒక అప్పుల పరంగానే ఉండిపోయింది అన్నారు కాబట్టి అది మనం వెయిట్ అండ్ సీ. ఇంకా చాలా టైం ఉంది కదా, చూద్దాం అంటారా? అలా అని కాదు, అతను చేస్తే మంచిదే కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చేసే పరిస్థితులు ఏమీ కనిపించట్లేదు. ఎందుకంటారు? ఏదైనా రీజన్ ఉందంటారా? ఇప్పుడు 3 నెలలలో అన్ని హామీలు నెరవేరుస్తా అన్నారు. ఒక టైం ఇచ్చి చూస్తారా ఆయనకి? టైం ఇచ్చి కాదు, వాళ్ళు చెప్పిన హామీ అంది 3 నెలలు. ఇప్పుడు అప్పుల పాలయ్య చేశాడు కేసీఆర్ అని చెప్పేసి వాళ్ళకి తెలుసు కూడా ఆ 3 నెలలు ఇస్తాను ఎలా అంటారు? అదొకటి గ్యాస్ అంతే. ఏదో వాళ్ళు చేస్తా అని చెప్తున్నారు, వాళ్ళు రాజకీయ నాయకులు చేసే వాళ్ళు ఎవరు లేరు. తప్పు. పెద్ద స్టార్ హీరో మీద ఒక కేసు వేయడం అనేది రేవంత్ రెడ్డి గారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఒక ముఖ్యమంత్రి అయ్యుండి అలా చేయడం కరెక్టేనా? అంటే ఏంటంటే అల్లు అర్జున్ గారు తప్పు కూడా ఉంది. అల్లు అర్జున్ తప్పు కూడా ఉంది, ఎందుకంటే అతని సినిమా చూడడానికే వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు ఒక్కరు ఇంటి నుంచి చనిపోయినప్పుడు అయ్యో పాపం అన్నాడే సానుభూతి, ఇంత అమౌంట్ వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేస్తా అని మాత్రం అతను డిక్లరేషన్ ఇవ్వాలి, చెప్పాలి, కంపల్సరీ హెల్ప్ చేయాలి కూడా. అవసరమైతే ₹1,00,000 ఇచ్చో, ఉద్యోగం ఇప్పించో, ఏదన్నా ఒకటి చేయాలి. అతను ఏం చేయకుండా గవర్నమెంట్ అతని మీద యాక్షన్ తీసుకునేదాకా అతను ఏం మాట్లాడుకోవడం తప్పు. కాకపోతే అక్కడ వాళ్ళు చనిపోవడానికి కారణం అల్లు అర్జున్ అని నేను చెప్పాను.
అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది, ఇంకా చాలా థియేటర్ యాజమాన్యం వాళ్ళ డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళంతా అంతా సెక్యూరిటీ అరేంజ్ చేయాలి పబ్లిక్. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాక్సిమం ఇచ్చిన మాట ప్రకారం కొంచెమే చేశారు, ఇంకా చేయలేదంట. చేయాలంటే బడ్జెట్ కావాలి. బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి, మీరే చెప్పాలి. ఆయన ముఖ్యమంత్రి కదా, ఆయన ముఖ్యమంత్రి అయితే అతని ఇంటి ఆస్తి ఇవ్వడు కదా. గెలిచినందుకు ఒక 5 years ఇంకా 4 years వరకు టైం ఉంది. సో అవుతుంది అంటారా? నేను ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు ఏపీలో చంద్రబాబు నాయుడు ఉన్నారు, చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్. అతను అభివృద్ధికి చాలా పథకాలు పెట్టారు. అలాగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే కనుక మనకి డెవలప్ అవుతాం. ఏపీలో లేకపోయినా కానీ చంద్రబాబు నాయుడు గారు చేస్తారనే నమ్మకం అయితే ఉంది. చంద్రబాబు నాయుడు ఇక్కడ చేస్తానికి ఛాన్స్ లేదు కదా, పార్టీ లేదు కదా ఇక్కడ. కానీ చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఇక్కడ వస్తే కనుక తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది అని నమ్మకం. ఇక్కడ కూడా ముఖ్యమంత్రులు ఇంకా చేయాల్సింది చాలా ఉంది అంటారు. ఉంది తప్పకుండా. ఎందుకంటే హైదరాబాద్ డెవలప్ కావడానికి కారణం చంద్రబాబు నాయుడే, ఐటీ సెక్టర్ డెవలప్ కావడానికి కారణం చంద్రబాబు నాయుడే. కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా, ఉద్యోగాల పరంగా, అభివృద్ధి పరంగా అతనే.